హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రామ. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. రాశి ఫలాల్లో నేను లేను, రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. సో మొత్తానికి ఈ శివాజీ గారి ఎపిసోడ్ ఇంకా అయిపోయిందేమో అనుకుంటున్నాను. బట్ ఇంకా ఇది అవ్వలేదు, దీనికి ఇప్పట్లో ముగింపు లేదు అన్నట్టుగానే ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా కాంట్రవర్సీ ఇంకా స్టిల్ ఆ మాట ఏదైతే శివాజీ గారు అన్నారో దాని చుట్టూ తిరుగుతూనే ఉంది. అందులో మరీ ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి అనసూయ గారి గెలికి మరి ఆ అంశాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. లైక్ మొన్న శివాజీ గారికి కౌంటర్ వేస్తూ ఒక వీడియో చేశారు ఆమె. అంటే నా ఎర్నింగ్ నేను చేసుకుంటున్నాను, నా ఫుడ్ నేను చేసుకుంటున్నాను, కానీ కొందరైతే కేవలం ఇట్లా పక్కోళ్ళ మీద బ్రతికే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అన్నట్టు మొన్న ఒక వీడియో చేశారు. మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా వైరల్ అయింది కూడా అది. అంటే ఇంకా స్టిల్ ఆమె శివాజీ గారి మీద ఒక గడ్జ్ లాగా పెట్టుకొని ఇక ఎప్పటికప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ఎపిసోడ్లోకి ఇప్పుడు రాశి గారు ఎంటర్ అయ్యారు. సో మనందరికీ తెలుసు కదా, సీనియర్ యాక్ట్రెస్ రాశి గారు. సో ఆమె ఎంటర్ అయిపోయి శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ అనసూయ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆమె సీరియస్గా ఖండించారు. ఖండించడమే కాదు, ఆమె చాలా కౌంటర్ కూడా ఇచ్చారు. అండ్ గతంలో జబర్దస్త్ సంబంధించి గతంలో ఏదైతే అనసూయ గారు ఈ రాశి గారు సంబంధించిన రాశి ఫలాలు అని ఒక డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు కూడా అది పాపులర్ కూడా అయింది కదా. ఆ డైలాగ్ సంబంధించి గతంలో చేసిన ఒక జబర్దస్త్ స్కిట్లో ఆ వీడియో బయట ఇప్పుడు చాలా వైరల్ అయింది. దానికి సంబంధించి ఆమె కౌంటర్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కంప్లీట్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు రాశి గారు ఏమన్నారు, అనసూయ గారు ఎందుకు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారనే అంశం గురించి. అండ్ ముందుగా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అనసూయ గారు స్టిల్ అది ప్రొలాంగ్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే శివాజీ వర్సెస్ అనసూయ ఈ ఎపిసోడ్ విషయంలో కావచ్చు, అండ్ ఇప్పుడు రాశి గారు ఎంటర్ అయ్యి అనసూయ కౌంటర్ ఇవ్వడం ఈ ఈ అంశం మీద కావచ్చు, మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రాశి గారు ఏం మాట్లాడారు అసలు అనే అంశం గురించి ఒకసారి మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాశి గారు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తూ నేను డిస్కషన్లో వెళ్ళిపోదాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది, శివాజీ గారు ఏదో వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్. అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను, బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్, హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూస్ గా మాట్లాడటం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్. సో ఇక్కడ అనసూయ గారు శివాజీ గారికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, బట్ ఆయన యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పండి, నేను దాన్ని సమర్థించను. బట్ శివాజీ గారు ఏదైతే ఇంటెన్షన్ తోటి ఏదైతే చెప్పారో, నిండుగా బట్టలు కప్పుకోవాలనే ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్టే అని చెప్పేసి కూడా రాశి గారు దాన్ని శివాజీ గారు సపోర్ట్ చేశారు. ఇందులో శివాజీ గారి గురించి కాదు కానీ I just want to tell something about me that what I have not involved in this. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు, అంటే మైండ్ తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఇస్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ అంతే కదా. మరి ఇప్పుడు ఇందులో క్లారిటీగా
ఇప్పుడు శివాజీ గారు మొన్న కేవలం సామాన్లు అనే ఒక వర్డ్ వాడినందుకే వీళ్ళు ఈ అనసూయ గారు లేకపోతే మిగతా వాళ్ళు అంత ఫైర్ అయిపోయారు కదా! మరి ఇదే అనసూయ గారు ఇప్పుడు గతంలో ఇదే 'జబర్దస్త్'లో రాశి గారు ఫలాలు అని ఎలా వాడారండి? ఇప్పుడు సామాన్లు, ఫలాలు అంటే 2 ఒకటే మీనింగ్ కదా! జనరల్ ప్రాక్టికల్‌గా మనం మాట్లాడుకోవాలంటే. మరి ఇప్పుడు సామాన్లు అన్నప్పుడే అంత పెద్ద బూతయినప్పుడు, మరి ఫలాలన్నప్పుడు ఇంకెంత పెద్ద బూతవ్వాలది. అదే ఇప్పుడు ఇక్కడ రాశి గారు ప్రశ్నిస్తోంది. సో, ఇప్పుడు రాశి గారు ఫలాలు అంటే ఎంత పెద్ద బూతు అది. అసలు రాశి గారిని అక్కడ ఇన్వాల్వ్ చేసి ఎంత పెద్ద బూతు వర్డ్ మాట్లాడారు రాశి గారి గురించి. అప్పుడు ఎందుకు అనసూయ గారు దీని గురించి మాట్లాడలేదు అన్నది రాశి గారు అడుగుతున్నారిక్కడ. అంతే గదా! ఇప్పుడు సామాన్లని జెప్పేసి మొన్న శివాజీ గారన్నప్పుడు తెగ ఫీలయిపోయి అసలు ఇప్పటికి స్టిల్ ఆ ఇష్యూని డ్రాగ్ చేస్తూ ఉంది అనసూయ గారు. మరి అలాంటామె గతంలో 'రాశిగారి ఫలాలని' ఎలా అండి అన్నారు? ఆది గారో లేకపోతే ఆ స్క్రిప్ట్ రైటరో ఎవరో వాళ్ళు ఈ డైలాగ్ రాసినప్పుడు, "ఒరేయ్ ఎదవా! ఇది అసలు 'రాశిగారి ఫలాలంటే' ఎంత పెద్ద బూతురా నాయనా అది. అసలు మీరు ఆడవాళ్ళని మీరు అసలు స్వేచ్ఛగా బ్రతకనించరు. అసలు మీరు ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా రాస్తారేంది" అని చెప్పేసి ఆ రోజు ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి రాశి గారు అడుగుతున్నారు. చెప్పాలి కదా దానికి సమాధానం. ఇలాంటి వాటికి చెప్పరు. నిజంగా చెప్పరు ఇలాంటి వాటికి. మరి అసలు అలా అలా ఎలా అంటారండి అసలు 'రాశి గారి ఫలాలు' అనే డైలాగు నిజంగా ఒక ఆడామె ఎలా అంటది ఎవరన్నా? శివాజీ గారు సామాన్లు అన్నదానికే మీరు ఇంతగా రెచ్చిపోయారు గదా! మరి అలాంటిది మీరే 'రాశి గారి ఫలాలు' అని చెప్పేసి మీరన్నప్పుడు ఎంత నీచమైన వర్డ్ అండి అది. మరి ఎందుకని మీరు దాని గురించి అప్పుడు ఖండించలేకపోయారు? ఎందుకిలా రాసారని రైటర్‌ని ఎందుకు మీరు నిలదీయలేదు? నేను ఈ డైలాగ్ చెప్పను. అసలు ఈ షూట్‌లో నేను పాల్గొనను. అసలు నేను బాయ్‌కాట్ చేస్తున్నానని చెప్పేసి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదండి? అన్నది రాశి గారి వెర్షన్. జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకండి అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. అంతే గదా మరి. ఇప్పుడు ఆ డైలాగ్ అన్నప్పుడు ఈవెన్ అక్కడున్న రోజా గారు గూడా అప్పుడు జడ్జిగా రోజా గారున్నారు. రోజా గారు గూడా నవ్వారు తప్ప ఏదైతే ఆ వర్డ్ అన్నారో ఆ వర్డ్‌ని ఆమె అక్కడ ఖండించలేదు. మరి ఆ రోజా గారికే ఆ వర్డ్ తప్పనిపియలేదు. రాశి గారి ఫలాలన్నది అప్పుడు అసలు అంత తప్పనిపియలేదు మీకు. ఇప్పుడు సామాన్లనే శివాజీ గారన్నప్పుడు ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంత దాన్ని డ్రాగ్ చేస్తున్నారనేది రాశి గారి వెర్షన్. అంటే ఇప్పుడు జడ్జ్ అయిన రోజా గారైనా అక్కడికి ఖండించాల్సింది గదా! ఏం మాట్లాడుతున్నావు? ఆది ఏం మాట్లాడుతున్నావు? అనసూయ ఏం మాట్లాడుతున్నావు? రాశి గారి ఫలాలని నువ్వు ఎలా అంటావు? ఒక ఆడాళ్ళ బాడీ షేమింగ్ నువ్వు ఎలా అసలు ఇంత నీచంగా మాట్లాడతావని చెప్పేసి రోజా గాని, అనసూయ గాని ఖండించారా? లేదు. తెగ సంబరాలు చేసుకున్నారిగ. హుహాహా అని నవ్వుకుంటున్నారని చెప్పేసి రాజుగారే చెప్తున్నారు. అంతే గదా! ఇప్పుడు శివాజీ గారన్నది అంటే నిండుగా బట్టలు కప్పుకోండమ్మా మీ అందము చీరలో ఉంటే సామాన్లో లేదన్నారు. దాన్నే పెద్ద బూతులా చూసారు. మరి రాశిగారి ఫలాలని అంత పెద్ద బూతన్నప్పుడు దాన్ని ఎందుకని మీరు ఆ రోజు ఖండించలేదు? అదే రాశిగారు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పకుండా ఇంకేదో వీడియో చేశారు. నిండుగా చీర కప్పుకొని నోరు కంపు అన్నట్టు ఆమె కౌంటర్ చేస్తూ ఒక వీడియో చేశారు. కొంచెమన్నా ఉండాలండి. ఆ! ఏదో కొంచెం ఫేమ్ ఉంది కదా అని చెప్పేసి, కొంత డబ్బులున్నాయి గదా అని చెప్పేసి, నిజంగా ఇలా ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోవడం గూడా కరెక్ట్ గాదు. అనవసరంగా మీ పరువు మీరు తీసుకున్నట్టే. సోషల్ మీడియాలో ఎంత నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయో తెలుసా అనసూయ గారు? ఒకసారి మీరు చూడండి సోషల్ మీడియాలో. సోషల్ మీడియా నేనెందుకు పట్టించుకుంటానని అసలు అలా ఉండకూడదు. కంపల్సరీ సొసైటీ ఒకటుంటది. సమాజం అనేది ఒకటుంది. అసలు దానికి తగ్గట్టుగానే మనము కొన్ని కొన్ని వాటిలో తగ్గే వెళ్ళాలి. అంతే తప్ప నా ఇష్టమొచ్చినట్లు నేనుంటాను. మీరెవరు ప్రశ్నించడానికి అని చెప్పడానికి ఉండదు. మీ ఇష్టమొచ్చినట్టు మీరు ఉండొచ్చు. బట్ దానికి గూడా ఒక లైన్ అంటూ ఉంటది. దానికి కూడా ఒక బార్డర్ అనేది ఉంటది. ఆ
ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వడం, అవ్వకపోవడం మీ ఇష్టమే. బట్ క్రాస్ అయితే ఇంకో పరిణామాలు ఇలా ఉంటాయి. సమాజంలో పూర్తిగా వ్యతిరేకత అనేది వస్తది. ఏ ఒక్కరు గూడా అనసూయ గారు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదండి. ప్రతి ఒక్కరు అనసూయ గారిని నెగెటివ్‌గా కామెంట్ చేయడమే. ప్రతి ఒక్కరు అనసూయ గారి గురించి నెగెటివ్‌గా మాట్లాడడమే సోషల్ మీడియాలో. ఆమె ఏ వీడియో పెట్టినా ఒకసారి కింద కామెంట్స్‌లో చూడండి విచ్చలవిడిగా ఆమెను ఇంకా బూతులు తిడుతున్నారు. అది అనసూయ గారు ఆ కామెంట్ చూస్తారో లేదో తెలీదు గానీ నిజంగా బూతులు తిడుతున్నారు. ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లల్ని డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫీస్, సెల్ఫ్ వీడియోస్. అంతే గదా! ఇప్పుడు ఇష్యూ చేయాలనుకుంటే ప్రతి అంశాన్ని మనం డెఫినిట్‌గా ఇష్యూ చేయొచ్చు. వద్దులే ఇక ఆయన చెప్పిన ఇంటెన్సిటీ వేరు అసలు అని అనుకుంటే డెఫినిట్‌గా దాని పరిణామాలు దానికి తగ్గట్టుగానే ఉంటాయి. అంతే తప్ప ఇక మనం ఏదో ఒక ఇంటెన్షన్ అసలు మన మీద మొత్తం ఇక మనం సోషల్ మీడియాలో లేము. ఏదో ఒకటి చెప్పి మనం మళ్ళీ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇలాగే ఉంటది పరిణామాలు. హైలైట్ అవ్వడం గాదు. నెగెటివ్ అయ్యి ఇన్ ఫ్యూచర్‌లో ఇలాగే కంటిన్యూ అయితే షెడ్‌కి గూడా ఎళ్ళిపోతారు. డెఫినెట్ ఇది మాత్రం. సోషల్ మీడియా వాళ్ళ గురించి ఇంకా చాలా తక్కువ తెలుసు చాలా మందికి. వాళ్ళు గనక తలుచుకుంటే హేమ హేమీలనే షెడ్‌కి పంపేశారు సోషల్ మీడియా వాళ్ళు. సో, అలాంటిది ఏదో చాలామంది అనుకుంటారు. మా దగ్గర డబ్బులున్నాయి. మాకు ఫేమ్ ఉంది. ఇక మాకిష్టం వచ్చినట్లు మేము బ్రతుకుతాం. మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో, అలా అనుకుంటే ఏదో ఒక రోజు ఆ డబ్బు, ఆ ఫేము 2 పోయిన రోజు నిజంగా అసలు పరిస్థితి మరీ దారుణంగుంటది. అప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఏ ఒక్కరు గూడా మిమ్మల్ని చూసి జాలిపడరు. ఇంకా మీ గురించి ఇగో మీ గతంలో మీరు ఇలా విర్రవీగారు కాబట్టి ఈరోజు మీరు ఈ స్టేజ్‌కొచ్చేసారని చెప్పేసి ఇంకా హేళనగా మాట్లాడతారు. సోషల్ మీడియాలోనే కాదు ఈవెన్ చుట్టుపక్కల వాళ్ళు గూడా అలాగే మాట్లాడతారు. సో, ఎంతలో ఉండాలి ఏది అన్నది ఒక లిమిట్స్ అనేది మనకు తెలిసుండాలి. సో, దాని లిమిట్స్‌లోనే మనం ఉండాలంతే తప్ప ఎవరన్నా కౌంటర్ ఇస్తే వాళ్ళకు వెటకారంగా కౌంటర్ ఇవ్వడము, లేపోతే ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి వెటకారంగా దాన్ని కామెంట్స్ చేయడము, ఇలాంటివి ఎన్ని రోజులు సాగవండి. దయచేసి ఇప్పటికైనా చాలామంది ఎవరైతే ఇట్లా ఈ ధోరణితో ఉంటారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్. అంటే రాశి గారు చెప్పినట్టే అందులో చివర్లో ఆమె చెప్పారు. కానీ హుందాగా ఉండండి. డీసెంట్‌గా ఉండండి. మంచిగుండండి. హ్యాపీగా లైఫ్ సాగిపోవాలి. అంతే తప్ప ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి ఆ! అసలు సంబంధం లేని అంశం గురించి గూడా ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇలాగే ఉంటది. సో, అదే ఈ వీడియో అంటే ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని గూడా కింద కామెంట్ రూపంలో డెఫినిట్‌గా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.